గోడు చిక్కుడుకాయ కూర తినరు కదా, అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు గోడు చిక్కుడుకాయని ఒక 80% వరకు ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకున్నాను. 3 eggs తీసుకొని సాల్ట్ వేసి కలుపుకున్నాను. ఇది కర్రీకి కావాల్సినవి. 3 eggs తీసుకొని ఆమ్లెట్ లాగా వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని వేయించుకోవాలి. ఆమ్లెట్ తీసి పక్కకు పెట్టేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సినవి టొమాటో ఆనియన్స్ వేయించుకుంటున్నాను. ఇప్పుడు టొమాటో ఆనియన్ వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో జీలకర్ర వెల్లుల్లి వేసాను, అందుకే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇప్పుడు గోడు చిక్కుడుకాయ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఆమ్లెట్ వేసుకోవడమే. గోరు చిక్కుడుకాయ కోడిగుడ్డు వేపుడు రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో.